తాళం విడిపించు, టైర్‌ని నడిపించు అనే టాస్క్ అయితే మొదలైపోయింది. మనం ప్రోమోలో చూసినట్లయితే ఈ టాస్క్ అయితే స్టార్ట్ అయింది. ఈ టాస్క్‌లోకి నిఖిల్ 'శక్తి' క్లాన్ నుంచి, 'కాంతార' క్లాన్ నుంచి మన 'విష్ణుప్రియ' అయితే వచ్చి గేమ్ అయితే ఆడడం స్టార్ట్ చేశారు. ఇది చాలా సింపుల్ టాస్క్ అండి. పూల్‌లో ఒక లాకర్ లాగా పెట్టేస్తారు. దాన్ని కీస్ తీసి అక్కడ వీల్స్‌ని తీసుకొని దాన్ని కరెక్ట్ వేలో పంపించి బయట పడేయాలి. సో, చాలా సింపుల్ టాస్క్. బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా కష్టంగా ఉంటది. సో, ఇద్దరు ఫెయిల్ అయ్యారండి ఈ టాస్క్‌లో. సో, ఖచ్చితంగా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చే అవకాశం అయితే కన్ఫర్మ్‌గా ఉంది. సో, మనకు ఆల్రెడీ తెలిసిందే. ఆల్రెడీ 5 టాస్క్స్ అయితే అయ్యాయి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్‌కి. దాంట్లో 3 గెలిచారు, 2 ఓడిపోయారు. ఇందులో ఫస్ట్ టాస్కే ఓడిపోయారు. ఇంకో 2 టాస్క్స్ కూడా జరిగాయండి. ఆ 2 టాస్క్స్ 'శక్తి' క్లానే గెలిచింది. సో, మాక్సిమం అరౌండ్ ఫస్ట్ దాంట్లో జరిగిన దాంట్లో 3 టాస్కులు, ఇప్పుడు జరిగిన దాంట్లో 2 టాస్కులు గెలిచి మొత్తం 5 వైల్డ్ కార్డ్స్‌నైతే ఆపే అవకాశం ఉందండి. సో, 7 మెంబర్స్ మన సెకండ్ లాంచ్‌లో 7 వైల్డ్ కార్డ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. సో, ఈ టాస్క్ అయిపోయిన తర్వాత నబీల్, విష్ణుప్రియ అయితే డిస్కస్ చేసుకుంటున్నారు. చాలా సింపుల్ డిస్కషన్ అండి. కాకపోతే నాకెందుకో విష్ణుప్రియని కొంచెం హర్ట్ చేసినట్టు అనిపించింది నబీల్. ఎందుకంటే టాస్క్ ఓడిపోయిన తర్వాత ఆ బాధలో అయితే ఉంటారు. అయ్యో! టాస్క్ ఓడిపోయాం కదా అని చెప్పనేసి. నబీల్ ఇంకా గుచ్చి చెప్పారు. మరి ఈజీ టాస్క్ ఇస్తారనుకుంటున్నావా? ఖచ్చితంగా టఫ్ టాస్కే ఇస్తారు. కొంచెం స్టాండర్డ్‌గా ఆలోచించి ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి గెలిచుంటే బాగుండు అనేసి. ఇంకో విషయం ఏంటంటే మనం మణికంఠ క్యాలిక్యులేషన్స్ ఏసేస్తున్నారు. ఎంతమంది వస్తారు, ప్లస్, మైనస్ అది ఇది అని చెప్పనేసి క్యాలిక్యులేషన్స్ అయితే ఏస్తున్నారు. మరి ఈయన క్యాలిక్యులేషన్స్ నిజమవుతదా? 12 మంది వస్తారా? లేదంటే 7 మందితోనే ఆగిపోతారా అనేది మనం ఈ వీక్ సాటర్‌డే అయితే చూస్తాము. సో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌ని ఓటేసి గెలిపించుకోండి. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.